నమస్కారం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాధించిన ఒక అద్భుతమైన అంతరిక్ష మైలురాయి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఏకంగా 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక అంతు చిక్కని గ్రహాన్ని పరిశీలించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఖగోళ శాస్త్రవేత్తలు కేవలం గ్రహం వాతావరణాన్ని మాత్రమే కాకుండా మరొక సరికొత్త విషయాన్ని మొదటిసారిగా అధ్యయనం చేశారు. అవును, చరిత్రలో తొలిసారిగా ఒక గ్రహం యొక్క అసలైన ఉపరితలాన్ని, అక్కడి భౌగోళిక పరిస్థితులను నేరుగా విశ్లేషించారు. భూమి కంటే 30% పెద్దదైన LHS 3844b అనే ఈ సూపర్ ఎర్త్ కేవలం 11 గంటల్లోనే తన నక్షత్రాన్ని చుట్టేస్తుంది. ఈ విపరీతమైన వేగం వల్ల గ్రహం ఒకవైపు ఎప్పుడూ నక్షత్రం వైపే ఉండి తీవ్రమైన వేడికి గురవుతుంది. పగలుండేవైపు ఉష్ణోగ్రత ఏకంగా 1340 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 75 డిగ్రీల సెల్సియస్. ఊహించడానికే భయంగా ఉంది కదా. అయితే 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఉపరితలాన్ని జేమ్స్ వెబ్ ఎలా చదవగలిగింది? ఇదొక అద్భుతమైన సాంకేతిక విజయం. ఆ గ్రహం నక్షత్రం వెనక్కి వెళ్ళినప్పుడు MIR అనే పరికరాన్ని ఉపయోగించి అక్కడి పరాణున ఉష్ణాన్ని ఖచ్చితంగా కొలిచారు. ఆ ఉష్ణ సంకేతాలను భూమి, అంగారకుడు, చంద్రునిపై ఉన్న శిలలతో పోల్చి చూసి ఒక ముఖ్యమైన నిర్ధారణకు వచ్చారు. అక్కడ భూమిలాంటి సిలికా క్రస్ట్ లేదు. దానికి బదులు ముదురు రంగులోని అగ్నిపర్వత బెసాల్ట్ శిలలు ఉన్నాయని డేటా నిర్ధారించింది. అసలక్కడ నీరు, వాతావరణం లేవు. ఆ గ్రహం అచ్చమ్మన బుధగ్రహం లేదా చంద్రునిలా కనిపిస్తోంది. ఇప్పుడొక పెద్ద శాస్త్రీయ రహస్యం మిగిలింది. ఆ గ్రహం ఉపరితలం అంత ముదురు రంగులో ఎందుకుంది? నేచర్ ఆస్ట్రానమీలో 2 సిద్ధాంతాలు చెప్పారు. ఒకటి, తాజా అగ్నిపర్వత లావా ప్రవహించడం, లేదా తీవ్రమైన స్పేస్ వెదరింగ్. అగ్నిపర్వతాలుంటే సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ఉండాలి కదా, కానీ మిరీకి అలాంటి వాయువులేమీ అక్కడ కనిపించలేదు. కాబట్టి రెండవ సిద్ధాంతం కరెక్ట్ కావచ్చు. లక్షలాది ఏండ్ల విపరీతమైన రేడియేషన్ వల్ల ఆ శిలలు అలా శాశ్వతంగా నల్లబడి ఉండొచ్చు. భవిష్యత్తులో సుదూర గ్రహాల భౌగోళిక నిర్మాణాలను కూడా మనం స్పష్టంగా డీకోడ్ చేయగలమని ఈ విజయం రుజువు చేసింది. మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. అనంతమైన ఈ విశ్వపు చీకట్లలో ఇంకెన్ని వింత రాతి ప్రపంచాలు మనకోసం వేచిచూస్తున్నాయో కదా.